అమ్మో! పచ్చిమిరపకాయ బజ్జీలా? కారం అంటూ భయపడకండి. క్రంచీగా, టేస్టీగా మీరు ఎన్నన్నా తినగలిగేలా చేసేసుకుందాం. గుప్పుడు గొల్లుశనగపప్పు, చిటికెడు ఉప్పు, 1 స్పూన్ వాము వేసి ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత మంచి క్వాలిటీ శనగపిండిని తీసుకుని ఒక బౌల్‌లో 1 కప్పు శనగపిండి వేసుకుని, 2 స్పూన్లు వరిపిండి, రుచికి సరిపడా ఉప్పు, ఒక్క చిటికెడు కారం, ఒక్క చిటికెడు పసుపు కూడా వేసుకోండి. కలర్ బాగుంటుంది. చక్కగా వాటర్ వేసుకుని బాగా ఉండలు లేకుండా కలుపుకుని ఈ కన్సిస్టెన్సీలో కొంచెం కొత్తిమీర వేసి పక్కన పెట్టి ఉసిరికాయ అంత చింతపండుని చిక్కగా జ్యూస్ తీసి ఈ గింజలు లేకుండా పచ్చిమిరపకాయలు క్లీన్ చేసుకుని దానిలో మనం రెడీ చేసుకుని పొడి చింతపండు జ్యూస్ వేసి పిండిలో డిప్ చేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వాటిని ఒక్కొక్కటిగా వేసేయండి. చక్కగా ఫ్రై చేసేసుకుని రెడీ చేసుకోండి. మిరపకాయ లోపల గింజలు తీసేసి శనగపిండి చింతపండు పెట్టాం కాబట్టి మరింత టేస్టీగా ఉంటాయి, క్రంచీగా ఉంటాయి. తప్పకుండా ఆనియన్స్తో ట్రై చేయండి పొట్టి మిరపకాయ బజ్జీలు.